మహాభారతం అద్భుత గ్రంథం. దీన్ని లిఖించేందుకు ఓ మహానుభావుడి సహాయం కావాలి. శీఘ్రంగా బ్రహ్మదేవుని వద్దకు పోవాలి. ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమః. వేదవ్యాస, నీ గ్రంథం ప్రపంచానికి పథప్రదర్శకమవుతుంది. దానికి లిఖయితగా వినాయకుణ్ణి ఆహ్వానించు. ఆయనకు విజ్ఞత తిరిగినవాడు ఎవ్వడూ లేడు. ఓ విఘ్నేశ్వరా, నేను మహాభారతాన్ని రచించబోతున్నాను. దానిని శాసించటానికి నీవు సహాయం చేయవలసినదిగా కోరుతున్నాను. సరే, కాని ఒక షరత. నీవు తటస్థంగా ఆగకుండా నాకు చెబుతూ ఉండాలి. నేను ఆగకుండా రాస్తాను. కాని నా షరతు ఏమిటంటే, నీవు ప్రతి శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాక మాత్రమే రాయాలి. స్వీకరించాను. మనిద్దరికీ ఇది ఒక మహాగ్రంథం అవుతుంది. యావత్ పృథివీ గంధం సుగంధిం పుష్టివర్ధనం. ఈ పదబంధం లోతెంత, దీనర్థం పూర్తిగా అర్థం చేసుకోవాలి. శ్రేష్ఠ కార్యానికి నా వంటి తలకాయ కూడా తక్కువే. కలం పోయిందా నా ఒక్కదంతాన్నే వాడతాను.